అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ భేటీ. వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సచివాలయంలో జరుగుతున్న మంత్రిమండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఫిట్నెస్ యాత్రకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు. ఓబెసిటీ ముక్త భారత్ యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయకు డిప్యూటీ సీఎం అభినందనలు. యూపీకి చెందిన 23 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో 17,400 కిలోమీటర్ల బుల్లెట్ పై సోలోగా ప్రయాణించి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె సాహసాన్ని మెచ్చుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఆమెను సత్కరించి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జనసేన నేతకు అండగా నాగబాబు గారు. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వివేక్ బాబుకు 7.5 లక్షల ఆర్థిక సాయం. జనసేన అధికార ప్రతినిధి పి వివేక్ బాబుకు అండగా నిలిచారు. ఎమ్మెల్సీ శ్రీ కె నాగబాబు గారి తన వంతుగా 1 లక్ష అందజేయగా జన సైనికులు, వీర మహిళల సహకారంతో మొత్తం 7.5 లక్షల చెక్కును వివేక్ బాబుకు అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ. ఒబెసిటీ ముక్త భారత్ మిషన్ హెల్తీ భారత్ యాత్రకు ఉప ముఖ్యమంత్రి వర్యులు అభినందనలు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరట్ కు చెందిన 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒబెసిటీ ముక్త భారత్ మిషన్ హెల్తీ భారత్ పేరిట ఆమె చేపట్టిన బైక్ యాత్ర వివరాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు మార్చి 9, 2025 మేరట్ లో బైక్ యాత్ర ప్రారంభించినట్లు తాప్సీ ఉపాధ్యాయ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 17,400 కిలోమీటర్లు ప్రయాణించి 500 పైగా విద్యుత్ సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 12 రాష్ట్రాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ పై సోలోగా ప్రయాణిస్తున్న ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్న తాప్సీ ఉపాధ్యాయును ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు. ఆమె యాత్ర చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని అభిలాషించారు. మిషన్ హెల్తీ భారత్ లక్ష్యంతో ఆమె చేపట్టిన సాహసోపేత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శ్రీ వివేక్ బాబుకు 1 లక్ష సహాయం అందజేసిన శ్రీ నాగబాబు గారు. జన సైనికులు, వీర మహిళల సహాయంతో మొత్తం 7.5 లక్షలు శ్రీ వివేక్ బాబుకు అందజేత. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పి వివేక్ బాబుకు శాసన మండలి సభ్యులు శ్రీ కె నాగబాబు గారు 1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. శ్రీ వివేక్ బాబు గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు సహాయం చేయాలని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంకు చెందిన జనసేన నాయకులు రామారావు, కొప్పు రావూరి మిత్రులు చొరవ తీసుకుని జన సైనికులు, వీర మహిళల ద్వారా 6.5 లక్షలు స్వీకరించారు. ఎమ్మెల్సీ శ్రీ కె నాగబాబు గారు తమ వంతుగా ఇచ్చిన 1 లక్ష జత కలిపి 7.5 లక్షలు గురువారం శ్రీ వివేక్ బాబుకు అందజేశారు. ఆయనకు జనసేన పార్టీగా అండగా ఉంటుందని, త్వరగా కోలుకోవాలని శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధర్మానికి మూర్తి భవించిన రూపం రాముడు అనే విస్తృతార్థంలో రామో విగ్రహవాన్ ధర్మః అనే వ్యాఖ్యాన్ని చెబుతాము. ధర్మం, నీతి, ఆదర్శ జీవనానికి ప్రతీక శ్రీరామచంద్రమూర్తి. కాబట్టే వాడవాడల శ్రీరామనవమి వేడుకలను రామపారాయణం చేస్తూ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించే సంస్కృతి మనలో ఇమిడిపోయింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు.